పాడె కట్టి శరీరాన్ని ఎత్తుకుపోయేటప్పుడు శ్మశానానికి కొద్ది దూరంలో దాన్ని దింపి చిన్న ముల్లెలో కట్టిన బియ్యాన్ని విప్పి కింద పోస్తారు. డెలివరీ అయి బిడ్డ బతికి చనిపోయిన ఆడవాళ్లకి ఆవాలను పోస్తారు. ఎందుకంటే శరీరాన్ని కాల్చిన తర్వాత కూడా ఇంటి మీద తన వాళ్ల మీద ఇష్టంతో ఆత్మ ఇంటికి రావాలంటే శరీరం మీద చల్లిన ప్యాలాలను ఈ బియ్యాన్ని పూర్తిగా ఒక్కో గింజను లెక్కించిన తర్వాతనే ఆత్మకి తన వాళ్లను చూడడానికి అనుమతి దొరుకుతుంది. అది కూడా సూర్యోదయం లోపు మాత్రమే. అంతలోపు లెక్కించకపోతే మళ్ళీ తిరిగి మొదటి నుండి లెక్కించాలి. శరీరాన్ని చితి మీద పెట్టి కుండలో నీరు పోసి దానికి రంధ్రాలు చేసి చుట్టూ తిరుగుతారు. ఎందుకంటే కుండ నీ శరీరం లాంటిది, అందులో ఉన్న నీరు నీ ఆత్మ లాంటిది. కుండకు పెట్టిన రంధ్రం నుండి నీరు ఎలాగైతే వెళ్ళిపోయిందో నీ శరీరం నుండి నీ ఆత్మ బయటికి పోయింది. కుండను కింద పడేసి పగలగొడతాం అంటే ఇప్పుడు నీ శరీరాన్ని కాల్చేస్తాము, ఇంకా నీకు ఈ శరీరం ఉండదు, నువ్వు వెళ్ళిపో అని ఆత్మకు మనమిచ్చే సంకేతం. ఇది ఒక గాఢమైన సంకేతం. హిందూ సాంప్రదాయంలో చేసే ప్రతి పనికి ఓ అర్థం దాగి ఉంటుంది. ఇప్పుడు నీ శరీరాన్ని దహనం చేస్తాం, ఇది ఇక నీది కాదు, ఈ శరీరాన్ని వదిలి నీ ప్రయాణాన్ని కొనసాగించు అని ఆత్మకు మనం ఇచ్చే చివరి సంకేతం. కానీ తెలిసిన వారు తెలియని వాళ్లకు చెప్పరు. అదే మన కర్మ. ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే ఏమో నాకు తెలియదు, మా తాత ఇలాగే చేశాడు, నేను ఇలాగే చేస్తున్నాను అని అంటారు.